ఉంటుంటే ప్రాణాలు మొత్తం పోయినా పర్లేదు, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా ఈ శవాలు ఇట్లనే ఉంటది. ఆల్రెడీ మేము చెప్పామండి, మీడియా వాళ్ళు వచ్చారు, భీమన్నా గారు వచ్చారు, అలా దాదాపుగా ఒక 30-40 కార్లు వచ్చినాయి, ఎస్పీ డిఎస్పీ కాడ నుంచి వచ్చినాయి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు మీరు? వచ్చి మొన్న పోయారు. ఏమైంది తల్లి అసలు చరణ్ కి? వాళ్ళు ప్రేమించుకొని అన్నారు, కాంపిలి బడిలో పోయిండు బాబు, అక్కడ నుంచి ప్రేమించాడు. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు మాకు తెలిసి ఎందుకు చేస్తున్నావు ఎందుకు అని మేము బాబు కూడా అడిగాము. ఇక్కడికి వచ్చింది అమ్మాయి ఎప్పుడన్నా ఇక్కడికి? వచ్చింది, పోతుంది. కానీ వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి మీకు పెళ్లి చేపిస్తామని చెప్పారు. వచ్చిర్రు, పెళ్లి చేద్దాం అనుకున్నారు, సరే అంత బానే ఉంది. అయితే పిల్లగాడు ఇంటికాడ ఉన్నారు, వాళ్ళు పోయినరు, కేసు పెట్టినారు, మళ్ళీ పోలీసులు పంపినరు. కొట్టిన తర్వాత నాది మళ్ళా జైలుకి పంపుతారు నన్ను, ఇంత కొట్టిన నేను ఎందుకు బతకాలని ఆయన చచ్చిపోయాడు. ఇదే వాళ్ళ ఇల్లు, చరణ్ వాళ్ళ ఇల్లు ఇదే. ఇంకో విషయం ఏంటంటే ఏమైంది తల్లి అసలు చరణ్ కి? వాళ్ళు ప్రేమించుకొని అన్నారు, ప్రేమించుకున్నారు. 9వ తరగతి నుంచే ప్రేమించుకున్నారు అని చెప్తారు. కాంపిలి బడిలో పోయిండు బాబు, అక్కడ నుంచి ప్రేమించాడు. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు మాకు తెలిసి ఎందుకు చేస్తున్నావు ఎందుకు అని మేము బాబు కూడా అడిగాము. ఇది ఇప్పుడు అడిగితే ఏమైనా చేసుకుంటారని భయంతో మేము ఏం చెప్పలేదు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు బతుకుతారు, ఊర్లో కూడా జనాలు కూడా అట్లనే చేసుకుంటారు అని చెప్పినాం. చెప్పి మా జాగల మేమన్నా, వాళ్ళ జాగల వాళ్ళు నడుస్తారు. ఈ అబ్బాయి అటు పోతాడు, తిరుగుతాడు. ఏం పని చేస్తాడు అబ్బాయి? అబ్బాయి మళ్ళీ కూలికి పోతాడు, ఒక కూలి పని ఉంటే చేసుకుంటాడు, కూలి పని చేసుకుంటాడు. మన అంత ఎగ్జామ్ రాయటానికి పోతాడు. అట్లా జరుగుతుంది వానికి. అమ్మాయి వాళ్ళు ఏమిటోళ్ళు? మాలోళ్ళు అని అంటారు. ఇక్కడికి వచ్చింది అమ్మాయి ఎప్పుడన్నా ఇక్కడికి? వచ్చింది, పోతుంది. కానీ వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి మీకు పెళ్లి చేపిస్తామని చెప్పారు. నేను కూడా ఇక్కడ ఊర్లో లేను, నేను వేరే ఊర్లో ఉన్నా. పెళ్లి చేస్తామని చెప్పిన తర్వాత మరి కేసు ఎందుకు పెట్టారు? అక్కడ మళ్ళా చెప్పినప్పుడు నేను ఎన్ని చెప్తున్నా. అయితే జరిగింది, పెళ్లి చేస్తాం అన్నారంట. మంగళవారం నాడు అమాసం అంది, ఒక్కనాడు ఆగు తర్వాత చేద్దాం బాబు అని అన్నారంట. అంటే మన వాళ్ళు అట్లా నీకు పిలిచిరు నాకు పిలిచిర్రు, అట్లా ఇవాళ అమాస రోజు పుష్టి తగ్గట్టవద్దు, రేపు పోయి చేపిస్తామని అన్నారంట. అమ్మాయికి ఎన్ని నెలల కడుపు ఉంది? ఆ కడుపు మాకు తెలియదు నాయన, ఆ కడుపు అయితే నాకు తెలియదు. ఎన్ని నెలలు అని చెప్పారు మీకు కడుపు? మాకు ఎవరు ఏమని చెప్పలేదు. ఆ తల్లిదండ్రులు వచ్చారంట, అమ్మాయికి నీకు పెళ్లి చేస్తామని తీసుకుపోయారంట. ఎవరిని తీసుకుపోయారు? అమ్మాయిని తీసుకొని పోయారు. అంటే అమ్మాయి అంతకన్నా ముందే బట్టలు చదువుకొని ఇక్కడికి వచ్చేసిందా? అబ్బాయి దగ్గరికి వచ్చింది. చెప్పు లేదా లేదు, మీడియా వాళ్ళు తీసుకుంటారు పెడతారు. ఎవరు మాట్లాడారు? ప్రాంతంలో మాట్లాడారు, మాట్లాడతారు. అది ఏ విషయం తెలిసి ఉంటేనే చెప్పు, లేదా లేదు. అన్న సరే, ఆమె ఏమి ఇప్పుడే స్టార్ట్ చేసింది. అసలు ఏం జరిగింది అన్న? ఏంది మ్యాటర్ ఏంది అసలు? పెద్ద మనిషి ఇక్కడ అదే కాదు, ఆమె అదే చెప్తుంది. నాకు తెలిసి ఆమె ఏమంటుందంటే, ఓన్లీ నాకు చెప్పింది మాత్రమే, కడుపైన విషయం నాకు తెలియదు, ఏది నాకు తెలియదు, నాకు తెలిసిన విషయమే చెప్తున్నా నేనని చెప్తా ఉంది. మీరు ఇక్కడ గ్రామస్తులే కదా, ఏం జరిగింది అన్న? అసలు చరణ్ ఎందుకు చనిపోయిండు, ఏం జరిగింది అసలు? ఆల్రెడీ మేము చెప్పామండి, ఆల్రెడీ మేము మీడియా వాళ్ళు వచ్చారు, భీమన్నా గారు వచ్చారు, అలా దాదాపుగా ఒక 30-40 కార్లు వచ్చినాయి, ఎస్పీ డిఎస్పీ కాడ నుంచి వచ్చినాయి. ఇప్పుడు మీరు వచ్చి మేము చెప్పేది ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? మీరు వచ్చి మొన్న పోయారు, మీరు మొన్న పోయారండి. నేను ఒక విషయం చెప్తున్నా, మొన్న ఎక్కడికి పోయారంటే పొద్దున్న లేస్తే ఇవే కేసులు ఉంటాయి. ఒక మాట ఆలోచించాలి మీరు కూడా. మాకు తెలిసిన తర్వాత వచ్చినాం. ఇక్కడికి ఎందుకు వచ్చినాం? మేము మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి రాలే కదా, కేసులే కదా మేము టేకప్ చేసేది. మరి మొన్నేడికి పోయారు అంటే మొన్న వరంగల్లో 80 ఏళ్ళ ముసలామెను ఒక 19 ఏళ్ళ అబ్బాయి రేప్ చేసి చంపిండు. అక్కడికి పోయినాము, అక్కడికి పోయి మేము హైదరాబాద్ నుంచి రావాలి, ఇక్కడికి ఎందుకు వస్తామన్నా? పక్కన పెట్టు, చెప్పు పక్కన పెట్టు, చెప్తాను లేదా లేదు. అయిపోయింది. మొన్న దాదాపుగా 150 మంది దాకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిర్రు, మీడియాలు వచ్చిర్రు, భీమన్నా గారు వచ్చారు, మళ్ళీ మా తండ యూత్ పొరగాళ్ళందరూ ఉన్నారు, ధర్నా చేసినాం. అయినా కూడా మాకేం సహకారం లేదు. మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని సహకారం చేసింది ఏంది? మేము వచ్చిందే దానికన్నా, మీరు చెప్పేది వినడానికి వచ్చినాము. మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే కొట్లాడతాము, అంతేగాని మొన్ననే వచ్చేది ఉండే అంటే ఇది పరిస్థితి. అంటే మొన్ననే వచ్చేది ఉండే అంటే అర్థం కావట్లేదు. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు మీడియా మొత్తం ఒకటేసారి రావాలంటే మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, రాంగానే పెట్టాలంటే ఎవరు చేయలేరు. ఓకే తల్లి, తర్వాత ఏం జరిగింది తల్లి? చెప్పారు అదే వచ్చిర్రు, పెళ్లి చేద్దాం అనుకున్నారు, సరే అంత బానే ఉంది.
అయితే పిల్లగాడు ఇంటికాడ ఉన్నారు, వాళ్ళు పోయినరు, కేసు పెట్టినరు, మళ్ళీ పోలీసులను పంపినరు. మళ్ళీ వీళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసుకొని పోయారు పోలీస్ స్టేషన్, అమ్మాయిని తీసుకొని వాళ్ళు పోయినరు. మళ్ళీ పోలీసులు వచ్చారంట. సోమన్న ఎవరో ఏఎస్ఐ గారు తన్నుకుంటా తీసుకుపోయాడట. ఇక్కడ నుంచి అబ్బాయిని కొట్టుకుంటా తీసుకుపోయాడు. ఇక్కడ నుంచి కొట్టుకుంటా తీసుకుపోయారు. వీళ్ళు భయంతో ఎవరు చెప్పటం లేదు మేము. అది జరిగింది వాస్తవంగా. అబ్బాయిని ఆ రోజు ఈవినింగ్ వచ్చి వీళ్ళు ఎప్పుడైతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాత సోమన్న ఏఎస్ఐ వచ్చిండు ఇక్కడికి. వచ్చి అబ్బాయిని కొట్టుకుంటా తీసుకెళ్ళింది చరణ్ ఇక్కడ నుంచి. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారంట కదా అబ్బాయిని. తీసుకొచ్చారు కానీ అది మళ్ళీ ఇంటికాడ ఉన్నారు కానీ మన మందు దాగింది మనకి తెలుసా? ఓకే, నెక్స్ట్ డే పొద్దున బాయ్ కాడికి పోయి మందు తాగడం జరిగింది. కొట్టిన తర్వాత నాది మళ్ళా జైలుకి పంపుతారు నన్ను, ఇంత కొట్టి నేను ఎందుకు బతకాలని ఆయన చచ్చిపోయాడు. భయపడ్డాడు. మొత్తం మీద ఇక్కడ జరిగింది ఏంటంటే చరణ్ అయితే ఎవరైతే ఈ ఏఎస్ఐ సోమయ్య ఎవరైతే ఉన్నారో, సోమయ్యనేనా సోమయ్య, వీళ్ళు బెదిరించేసరికి భయపడ్డాడు అబ్బాయి. చరణ్ అనే అబ్బాయి భయపడట్లా ఈ దెబ్బలు గిట్లా కొట్టేసరికి మళ్ళీ కేసు అంటుర్రు, ఫోక్స్ అంటుర్రు. మళ్ళీ నా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, లోపలికి వెళ్ళినాక బయటనే ఇంత కొడుతున్నారు, లోపలికి వెళ్ళినాక ఏమన్నా కొడతారేమన్న భయప్రాంతులకు గురై చనిపోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. కాతల్లి ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్న తర్వాత మరి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా మాట్లాడడం జరిగిందా తల్లి? అది తెలియదు నాయన, నన్ను అది తెలియదు. కాతల్లి ఇట్లా పిల్లలు ఇట్లా భయపడి ఏదైనా ఉంటే ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని మాట్లాడుకోవాలి. మీకు ఇక్కడ కులం ఉంటుంది, సర్పంచ్ ఉంటాడు, మీ గ్రామ సర్పంచ్ ఉంటాడు, మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా మిస్టేక్ చేసి ఇప్పుడు సరే కడుపు అయిందా ఇంకోటి అయిందా పక్కన పెడితే పెళ్లి చేద్దామని వాళ్ళు రెడీ ఉన్నారు. కానీ ఇట్లా భయపడి ఇట్లా మందు దాచి చనిపోవడం ఎంతవరకు? వాళ్ళు పెళ్లి చేస్తామని ఇక్కడ మాకి నమ్మించి మళ్ళీ కేసు పెట్టి పిల్లగానికి కొట్టించారు. పెళ్లి చేస్తామని నమ్మించి అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకొని పోయారు. తీసుకొని వెళ్ళి అబ్బాయి మీద కేసు పెట్టి అబ్బాయిని కొట్టించారు. అంతే. ఇది మొత్తం మీద జరిగింది ఏంటంటే అబ్బాయిని కొట్టించేసరికి అబ్బాయి భయపడడం జరిగింది ఇక్కడ మేజర్గా. ఆ భయపడడం వల్ల అబ్బాయి మళ్ళీ ఇంకేమన్నా కొడతారేమో నన్ను, ఇంకేం జరుగుతుందో అన్న భయంతో ఒకసారి అబ్బాయి ఇల్లు కూడా చూపించబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ అబ్బాయి చరణ్ ఎవరైతే ఉన్నారో ఆ కొట్టిన తర్వాత కూడా సరే వెళ్ళిండు, వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తీసుకెళ్ళాలి. మళ్ళీ పొద్దున స్టేషన్లో అడ్మిట్ చేయాలి కాబట్టి ఇబ్బంది అవుతుందేమో, నా మీద ఫోక్స్ అయింది కదా అన్న ఉద్దేశంతో మానసికానికి గురై బాయ్ దగ్గర మందు తాగడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు ముందు ఇప్పుడు ఎవరు లేరు, వాళ్ళ డాడీ కూడా కొంచెం మతి సీమితం కరెక్ట్ ఉండదు. అయితే ఇంక చెల్లె ఏదో ఉందని చెప్తా ఉన్నారు, చరణ్కి చెల్లె ఎవరో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇదే వాళ్ళ ఇల్లు, చరణ్ వాళ్ళ ఇల్లు ఇదే. అండ్ ఇంకో విషయం ఏంటంటే చరణ్కు తల్లి కూడా లేదు. తల్లి 1 year బ్యాకే తల్లి కూడా మరణించడం జరిగింది. ఏదేమైనా క్షణిక ఆవేశానికి పోయి ఇప్పుడు ఆ మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ కేసు ఎందుకు పెట్టడం జరిగింది? మరి అట్లాంటప్పుడు ముందే కేసు పెట్టేది ఉండే, తర్వాత ఎందుకు పెళ్లి చేద్దామని ఎందుకు అనుకున్నారు? లేదంటే ఈ చరణ్ అనే అబ్బాయి చేసుకోడన్న భయంతో కేసు పెట్టడం జరిగిందా? అబ్బాయి మీద ఎందుకు పెట్టడం జరిగింది? అంటే మొత్తం ఇలా ఫ్యామిలీ మీద పెట్టిరా? ఆ అబ్బాయి మీదనే, అమ్మాయి మైనర్ కాబట్టి 3 months ప్రెగ్నెంట్ చేసిండని చెప్తా ఉన్నారు. మరి అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు వీళ్ళు అని చెప్తా ఉన్నారు. అంటే అమ్మాయి కూడా ఇక్కడికి రావడం జరిగింది, ఇదే ఇల్లు ఇంటికి కూడా రావడం జరిగిందా అమ్మాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిని నమ్మించి పెళ్లి చేస్తాం మీకు అని చెప్పేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళి చరణ్ మీద కేసు పెట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏందనేది కొన్ని విషయాలు. అమ్మ ఏమవుతారు తల్లి మీరు? ఏమవుతారు మీరు? మీ కొడుకు చరణ్ ఏమవుతారు నీకు? మాకి కొడుకు నీ భాష మాకి రాదు, మా మాట మీ మాటనే చెప్పు. కొడుకు మనమడు చరణ్ మనమడు. ఓకే, ఒకసారి వాళ్ళ చెల్లెవరు? చరణ్ వాళ్ళ చెల్లెవరు? చెల్లె చెల్లె అక్కడ ఉన్నాయి, వాని ఇంటికాడ అక్కడ ఉన్నాయి. వాని చరణ్ చెల్లి ఉందా? చెల్లెలు ఉందా? ఉన్నాయి, మరి అక్కడ పోయింది. ఓకే ఏమైతే అసలు మరి పెళ్లి చేద్దామంటే వాళ్ళు ఓపేయలేదు, ఏం చేయలేదు. నీ మాట మాకి రాదు నాయన, మా అమ్మ గురించి చచ్చిపోయింది, బిడ్డ దగ్గర గిద్ద అడుగుని తింటనా, ఏం చేయాలి? వీళ్ళ తల్లి కూడా 1 year బ్యాక్ చనిపోయింది అంటారు. వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోయింది. ఏమైంది తల్లి? ఆమెకి ఏమైంది? వానికి వాళ్ళు కూడా మందు తాగి చచ్చిపోయింది. మందు తాగి చనిపోయింది ఆమె. ఎన్ని రోజులు అవుతుంది చరణ్ చనిపోయి ఇక్కడ? 12 దాడేది కాయ కరే. ఓకే, వారం అవుతుంది చనిపోయి. ఎక్కువనే అవుతుంది. ఏం చేయాలయ్యా? ఏమంటారు తల్లి మరి? ఏం న్యాయం కోరుతున్నారు మీరు? ఏ న్యాయం ఉండాలి అయ్యా? ఎవరు పెడతాది, ఎవరు ఇస్తుంది? చెల్లెనా? చచ్చిపోయింది. చెల్లె ఎవరమ్మా?
చూగనికే దేనియే చరణ్ వాళ్ళ చెల్లె మీరేనా? స్కార్ఫ్ ఉందా? గుసా ఉన్నాయి వానికి బాగా ఏడుస్తున్నది. ఎవరు పెడుతుంది, ఎవరు పెళ్లి చేస్తుంది, ఏమి చేయాలి? తల్లి లేదా? తల్లి లేదా? తల్లి చచ్చిపోయింది అయ్యా. తండ్రి డాడీ ఉన్నాడా? చరణ్ చెల్లె ఈ అమ్మాయి.